ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరొకసారి మనకిచ్చినటువంటి యొక్క నూతన దినమునకై మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయం ముందు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో అద్భుత రీతిగా తన యొక్క వాక్యాన్ని బయలుపరిచి చాలా చక్కగా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడులాగున మనం అందరం కూడా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఒక నూతన దినమునకై మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు మాతో ఉండండి. ఈ దినమంతా నీతో మంచి సహవాసం కలిగి ఈ దినం కావలసినటువంటి దీవెనలు ఆశీర్వాదములతో నింపబడి నీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయగలరని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ స్థితిలో దేవుడు మన యొద్దకు దిగి వచ్చి మనకు సహాయం చేయగలిగినటువంటి సమర్థులు దేవుడు. దేవుని యొక్క శక్తిని మనం ఆస్వాదించగలగాలి. దేవుని యొక్క బలం చేత ప్రతిదినము మనం నింపబడేటటువంటి వారిగా ఉండగలగాలి. బైబిల్లో మనం గమనించినట్లయితే షద్రక్, మెషక్, అబేద్నగో అనేటటువంటి వారు అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు ఒక పెద్ద విగ్రహాన్ని నిలువబెట్టి ఆ విగ్రహాన్ని అందరూ కూడా సాగిలపడి మొక్కాలని చెప్పి ఒక ఆజ్ఞను జారీ చేసినప్పుడు, ఆ యొక్క ఆజ్ఞను ప్రజలందరికీ తెలియజేసినప్పుడు సకల ప్రజలంతా కూడా ఆ యొక్క విగ్రహం ముందు నిలవబడి మోకరించి సాగిలపడి నమస్కరించేటటువంటి వారు. కానీ షద్రక్, మెషక్, అబేద్నగో అనేటటువంటి వారు సృష్టికర్త అయినటువంటి దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మొక్కరు, ఎవరి ఎదుట కూడా వారు సాగిలపడరు. వారు చావడానికైనా సిద్ధపడతారు తప్ప వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో మాత్రం ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కావడానికి మాత్రం ఇష్టపడరు. ఆనాడు షద్రక్, మెషక్, అబేద్నగో అనేటటువంటి వారితో పాటు చాలా మంది యూదులు ఉండవచ్చు. అయితే వీరు మాత్రం నెబుకద్నెజర్ నిలువబెట్టినటువంటి విగ్రహానికి మాత్రం సాగిల పడమని చెప్పి కరాఖండిగా చెప్పటం వల్ల ఆ యొక్క అగ్ని గుండాన్ని ఇంకా రెట్టింపుగా ఏడంతలుగా పెంచి మరి ఆ యొక్క షద్రక్, మెషక్, అబేద్నగో అనేటటువంటి వారిని ఆ యొక్క అగ్నిగుండంలో వేయడం జరిగింది. వేసిన తర్వాత ఆ నాలుగో వ్యక్తిగా దేవుడు సాక్షాత్తు ఆ యొక్క అగ్నిగుండంలోనికి దిగి వచ్చి తన బిడ్డలను ప్రభు రక్షించినట్టు మనం అందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళవలసి వస్తుంది. ఆ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా, అగ్నిగుండపు షద్రక్, మెషక్, అబేద్నగో అనేటటువంటి వారికి వచ్చినటువంటి సమస్య అగ్నిగుండపు సమస్యలో వారు ఎలాగైతే బాధించబడుతున్నప్పుడు వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు నాలుగో వ్యక్తిగా పరలోకమును వీడి దేవుడు సాక్షాత్తు వారి యొద్దకు దిగి వచ్చి అగ్నిగుండంలోనికి దిగి వచ్చి వారిని రక్షించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. నెబుకద్నెజర్ రాజు కూడా చాలా ఆశ్చర్యపోతా ఉన్నాడు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం మీరు గమనించినట్లయితే, అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నారు చూడండి. అక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు చావడానికైనా వారు సిద్ధపడ్డారు. చచ్చిపోయినా పర్లేదు, కానీ నువ్వు నిలువబెట్టినటువంటి విగ్రహానికి మాత్రం మేము మ్రొక్కము. సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకు చావడానికైనా సిద్ధపడ్డారు, కానీ ఈ లోకం ముందు మాత్రము సాగిలపడ్డానికి ఇష్టపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా వారు నమ్ముకున్నటువంటి దేవుని మనం కూడా నమ్ముకున్నాం. వారు నమ్ముకున్నటువంటి దేవుని యందు మనం కూడా విశ్వాసం కలిగి ఉన్నాం. మరి మన ఆధ్యాత్మిక జీవితం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం మనం అనేది ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేయగలగాలి. ఎందుకంటే ఆనాడు వారు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్మటం వల్ల వారు నిలబెట్టినటువంటి విగ్రహానికి ఏమాత్రం కూడా వారు మొక్కడానికి ఇష్టపడలేదండి. చావడానికైనా ఇష్టపడ్డారు, చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డారు, కానీ నెబుకద్నెజర్ రాజు నిలవబెట్టినటువంటి విగ్రహం ఎదుట మాత్రం సాగిలపడ్డానికి ఇష్టపడలేదు. కోపం వచ్చేసింది. ఎప్పుడైతే షద్రక్, మెషక్, అబేద్నగో ఎప్పుడైతే మీరు నిలబెట్టినటువంటి విగ్రహానికి మొక్కము అని చెప్పి వీరు ఎప్పుడైతే అన్నారో, రాజుగారికి ఇంకా కోపం ఎక్కువై అగ్నిగుండమును 7 పెంచి ఆ అగ్నిగుండంలో పడవేశారు. పడవేసిన తర్వాత రాజే ఆశ్చర్యపోయి 4వ వ్యక్తిని గమనిస్తా ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని కోసం నిలబడ్డట్లయితే కష్టంలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులో, ఆయా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు మనం రోషం కలిగి నిలబడినట్లయితే, మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో దేవుడు దిగి వచ్చి అగ్నిగుండమైనా, అది ముళ్ళ పొద అయినా, లేకపోతే
సింహాల గుహ అయినా, అది చెరసాలైనా, దేవుని కోసం మనం నిలబడితే, మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనికి దేవుడు దిగి వచ్చి తన చేయి చాచి మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు ఉన్నటువంటి కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, బాధలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఒకవేళ మీరు ఈ లోక సంబంధంగా కాంప్రమైజ్ అయ్యి లోకంలో సాతాన్తో కలిసి జీవించేటటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు మీ శ్రమ ఏదైనా ఆ శ్రమల్లో దేవుడు దిగి వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు. మీ కష్టం ఏదైనా ఆ కష్టంలోనికి దిగి వచ్చి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీరు ఏ బంధకంలో ఉంటే ఆ బంధకంలో దిగి వచ్చి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. షద్రక్ మేషక్ అబేద్నగో అనేటటువంటి వారినే కాదు, మీరు పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ మునిగాడు పేతురు గారు? సముద్రంలో మునిగాడు. సముద్రంలోనికి వచ్చి దేవుడు పేతురును రక్షించాడు. దానియేలు గారిని సింహపు బోన్లో వేశాడు. సింహపు బోన్లో దేవుడు దిగి వచ్చి దానియేలును రక్షించాడు. మరి షద్రక్ మేషక్ అబేద్నగో అనేటటువంటి వారిని ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో దేవుడు 4వ వ్యక్తిగా ఉండి వారిని రక్షించాడు. ఈరోజు దేవుడు నీ ఉన్నటువంటి ఏ స్థితిలోనైనా ఆ స్థితిలో దిగి వచ్చి నేను కాపాడడానికి ఆయన సమర్థుడు, రక్షించగలడు. ఏ పరిస్థితి అయినా నువ్వు దేవుని కొరకు రోషం కలిగి జీవించగలగాలి. దేవుని కోసం నువ్వు నిలబడగలగాలి. దేవుని కోసం నువ్వు నిలబడ్డావా, నీ జీవితంలో ఎదురైతున్న ప్రతి శోధన నుంచి దేవుడు నేను విడిపించగలడు, నేను బాగు చేయగలడు, నేను నూతన పరచగలడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయగలడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్య నీ ముందున్నా ఆ సమస్యల్లో నువ్వు దేవుని కొరకు నిలబడు. నువ్వు దేవుని కోసం నిలబడ్డట్లయితే నీ స్థితిగతులన్నిటి కూడా దేవుడు మార్చి నూతనపరిచి దేవుడు నీకు గొప్ప కృపనియబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, నీకు వందనాలు. విత్తబడిన ప్రతి వాక్కు ప్రతి ఒక్క హృదయాలలో నీరుకట్టి ఫలింపచేసి ఆనాడు షద్రక్ మేషక్ అబేద్నగో అనేటటువంటి వారిని ఏ రీతిగా అయితే మీరు రక్షించారో అలాగే నాయన నీ బిడ్డలు ఏ బంధకంలో చేతనైతే బంధించబడి ఉన్నారో ఆయా బంధకాలన్నింటిలో నుంచి వారిని విడిపించి రక్షించి స్వస్థపరిచి బాగు చేయగలవని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి ఇంతవరకు మీరు ఈ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారికి ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వింటున్నటువంటి వాక్యాన్ని అనేకులకు వినిపించండి. మీ ద్వారా అనేకులు వెలుగులోనికి వచ్చినట్లుగా, మిమ్మల్ని దర్శించిన వాక్యం ఎదటి వారిని కూడా దర్శించినట్లుగా దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు మీరు షేర్ చేయగలరని నా మనవి. మీ అందరికీ వందనాలు. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.